హై వ్యూవర్స్, ఈరోజు హేమ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆమెకు బెయిల్ వచ్చేసి కండిషన్ బెయిల్. ఈ కండిషన్ బెయిల్ అన్నప్పుడు నాకు ఒకసారి ఆర్యన్ ఖాన్ గుర్తొచ్చాడు, షారుఖ్ ఖాన్ కొడుకు. అతను కూడా ఇప్పుడు ఏమైంది, డ్రగ్స్ విషయంలో సమీర్ అని చెప్పేసి నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించి అతను అరెస్ట్ చేస్తున్నాడు కదా. ఇక్కడ ఈమెకు సంబంధించి బెంగళూరు పోలీసులు కదా. 2 వర్షన్స్ గమనిస్తూ ఉంటే అక్కడ స్టార్ సెలబ్రిటీ అండ్ క్రూయిజ్ షిప్ సమ్మేదో దానిలో ఉన్నాడు. దొరికిన వాళ్ళు కూడా డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ తీసుకోండి అలవాటు ఉంది అండ్ గతంలో కూడా చెప్పారు. లైక్ ఇలా ఏదో మాట్లాడుకున్నాం, 100 కోట్లని సెటిల్మెంట్లని అర్థం ఇదని. చివరికి ఏమైంది ఏంటి అన్నప్పుడు ఇంకేముంది, బలిపోసం చేశారు మధ్యలో అధికారిని. ఆర్యన్ ఖాన్ వచ్చేసి అమాయకుడు, బాధితుడు, డ్రగ్స్ బాధితుడు. ఆ రోజు అతని దగ్గర అనుకున్నంత ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ లేవు అని చెప్పేసి అన్నారు. ఓకే, కూల్ అయిపోయింది. ఇప్పుడు హేమ విషయంలో కూడా వచ్చేసి ఏమంటున్నారు, ఆమె మొదట ఏమంది, అసలు నేను అక్కడికి వెళ్ళలేదు అంది, నేను హైదరాబాద్ చిల్ అవుతున్నా అంది. ఆ తర్వాత ఏమంది, నేను వెళ్ళాను బట్ బర్త్డే పార్టీ కేక్ కట్ చేశాక నేను వచ్చేసాను, నాకు ఇంకేం తెలియదు అని అంటుంది. పోలీసులు ఏమంటారు, కృష్ణవేణిగా పేరు నమోదు చేసింది అండ్ డ్రగ్స్కి సంబంధించిన పాజిటివ్ అని తేలింది అండ్ విచారణ రమ్మంటే రాకుండా ఉంది. ఇంకా అందుకే మేము అరెస్ట్ చేసాం అండ్ రిమాండ్ విధించారు. రిమాండ్ అయిపోయిన తర్వాత బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు పోలీసులు ఏమంటారు, ఆమె చట్టానికి సహకరించాల, రూల్స్ వైలేట్ చేసింది, అందుకు అదుపులోకి తీసుకున్నాం అంటారు. పోనీ ఆమె దగ్గర ఏమైనా అధిక మొత్తంలో డ్రగ్స్ దొరికాయంటే లేదు. పోనీ ఆమె ఎవరైనా అమ్మాయిల్ని సెక్స్ పార్టీ అన్నట్టుగా మార్చి ఏమైనా ఇది చేసిందంటే లేదు. ఆమెకి ఏమైనా బల్క్ మొత్తంలో డబ్బులు ఏమైనా ఆమె అకౌంట్లో పడ్డా లేదు. ఇంకేంటి మరి, నా క్లయింట్ బాధితురాలు, సో ఆమెకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఆమె తరఫున వాళ్ళు వాదించున్నారు. మీకు అర్థమవుతుందా? వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ నేనేంటంటే చెప్తున్నది, బాగా డబ్బుండి పరపతి ఉండి వాళ్ళు ఇరికీటాలు బయటపడతారు, ఆ కథలు వేరు. హేమ విషయం అలా కాదు. ఆర్యన్ ఖాన్ విషయంలో ఖచ్చితంగా డబ్బు, రాజకీయం, మతం అన్ని ఇన్వాల్వ్ అయ్యాయి. అక్కడ హేమ విషయంలో వచ్చేసి ఓన్లీ ఒకే ఒకటి, అహం అండ్ నన్ను ఎవరో కాపాడతారు అనేటువంటి ఇది అండ్ వామ్ము ఏమైంది ఏంటో వెళ్తే ఇప్పుడు అన్నటువంటి భయం, అన్నీ కలగలిపి ఆ విషయం అలా అయినాయి. మీకు మరలా చెప్తున్నా, గతంలో చెప్పినా, హేమ టాపిక్ వచ్చి ప్రతిసారి ఇదే చెప్తున్నా. వన్స్ మీరు ఒక తప్పు చేశారు, అది మీకు తెలుసు, అది పోలీసుల దాకా వెళ్ళింది అన్నప్పుడు మీరు ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేయాలనుకున్నప్పుడు పక్క పర్ఫెక్ట్ ప్లాన్ ఉండి దాన్ని తగ్గట్లు ఉంటే ఓకే. కాదు కూడదంటే వాము ఎందుకు వచ్చిన తలనొప్పి ప్రభావం అనుకుంటే వెళ్ళి లొంగిపోవటమో లేదా పోలీసులు చెప్పినట్టుగా విచారణ సహకరించడం చేయగలిగితే ఈజీగా బయటపడతారు. లేదంటే ఇదిగో అరెస్ట్ చేయటాలు, లోపల ఉండటాలు, జైలులో ఈ తలనొప్పులు చెత్త చెదరాలు ఉంటాయి. వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. తప్పు చేస్తే ఒప్పుకోండి, తప్పు చేయలేదంటే పోరాడండి, అంతే తప్ప తప్పు చేసి కూడా బొకాయిస్తూ కనుక ఉంటే ఇబ్బంది పడతారు. మొత్తానికి హేమ విషయంలో వాళ్ళ లాయర్లు ఎవరైతే ఉన్నారో గట్టి లాయర్లు దొరికినట్టుగా ఉన్నారు. అండ్ ఈమె విషయంలో కూడా అక్కడ డ్రగ్స్ తీసుకుంది, బట్ అది వచ్చేసి లిమిటెడ్ క్వాంటిటీ. ఈమె తెలుసో తెలియకో ఓ రకంగా ఈమె బాధితురాలు తప్ప డ్రగ్స్ పెడ్లర్ కాదు అండ్ అమ్మాయిలు మీతో కొంచెం హడావుడి ఏం చేయలేదు అన్నట్టుగా వాళ్ళ తరఫున లాయర్లు కోర్టుకి కన్వే చేసిన విధానం అనేది జడ్జిలు ఓకే అనుకున్నారు. దాన్ని ఆమెకి కండిషన్ బెయిల్ ఇచ్చారు.